తీయగా చల్లగా. మేస్టరు, నాకు తెలిసి గతంలో మేము ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి రిహార్సల్స్ పాటలు నేర్చుకునేవాళ్ళం. మేము పాటలు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నృత్య దర్శకులు కూడా చాలా సందర్భాల్లో ఉండడం, మీరు డాన్స్ అక్కడ కంపోజ్ చేయడం కూడా జరిగేది. ఇది పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు ఉండి మీకు కావాల్సిన పద్ధతులు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చెప్పి చేయించుకోవడం, రికార్డింగ్లో మీరు ఉండడం, అయిన తర్వాత ఆ రోజుల్లో పెద్ద నగరాలు గిగరాలు లేవు, పెద్ద స్పూల్ టు స్పూల్ గ్రండిగ్గు ఇలాంటి టేప్ రికార్డులు తీసుకొని ఆఫీస్లోనే మీ అసిస్టెంట్లను తీసుకొని మీరు కంపోజ్ చేసుకోవడం జరిగేది. దాన్ని డైరెక్టర్ గారు చూడడం, అది కాదు ఇలా కాదని మార్పు చేయడం, టోటల్గా అనుకున్న పద్ధతితో మీరు సెట్కి వెళ్ళడం, సెట్కి వెళ్ళిన తర్వాత నటీనటులకు నేర్పించడం, వాళ్ళు చేయడం జరిగేది. కష్టమైనటువంటి పాట అయితే నటీనటులు కూడా 1-2 రోజులు రిహార్సల్స్కి రావడం జరిగేది. ఈ పాట కూడా అలాగే జరిగిందంటారా? నా కెరియర్లోనే నేను ఒక 3 పాటలండి 6 డేస్ తీశానండి. మిగతా ఏ పాటలు నేను 6 రోజులు తీయలేదండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మ్యాక్సిమం. ఈ పాట అండి, ఈ పాటకి నాయుడు గారు నన్ను అడిగారు, రామానాయుడు గారు, మాస్టర్ గారు ఏమిటి ఈ పాటకి ఎన్ని రోజులు కావాలి మీకు అని చెప్పేసి. నేను చెప్పాను, జయప్రద కాల్ షీట్స్ నాకు 9 డేస్ కావాలండి అన్నాను. 9 డేస్ దేనికండి అన్నారు. 3 డేస్ నాకు రిహార్సల్స్ కావాలండి, 6 డేస్ షూటింగ్కి కావాలని. ఆయన 12 రోజులు ఆ అమ్మాయి దగ్గర డేట్స్ తీసుకున్నారండి. తీసుకొని 3 రోజులు ఆ అమ్మాయి రిహార్సల్ చేసిందండి ఈ పాట. 3 రోజులు రిహార్సల్ చేసి 6 రోజులు షూటింగ్ చేశామండి. డ్రెస్ ఒకటేనండి ఆ అమ్మాయిది, కానీ 5 డ్రెస్సులు కుట్టించాల్సి వచ్చింది రామానాయుడు గారికి. ఎందుకంటే ఆ అమ్మాయి డ్రెస్సులు రోజుకి ఒక డ్రెస్సు, లేకపోతే రోజున్నర తర్వాత ఒక డ్రెస్సు చినిగిపోయేసేదండి. అంటే ఆ అమ్మాయి డ్రెస్ చినగటం సంగతి దేవుడు ఎరుగు, ఆ అమ్మాయి ఒళ్ళంతా రాసుకుపోయి ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలమయమైపోయిందండి ఈ పాట. ఎందుకంటే ఈ పాట మొత్తం ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ మీదే ఉంటుందండి. గ్రౌండ్ మీద పాకటం, గ్రౌండ్ మీద కూర్చొని చేయటం, దానికి తగ్గట్టు అండి ఈ పాటలో ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే, చేతులతో ఏ భంగిమ, ఏ ఒక భావన చేయడానికి వీల్లేని పరిస్థితిలో ఆ అమ్మాయి 2 చేతులు పడగలాగా వేసి పెట్టేశామండి. ఫేస్లోనే లెగ్స్తో బాడీతో మొత్తం చేయాలండి ఈ పాట మొత్తం. ఈ పాట మొత్తం అయిపోయిన తర్వాత పీకాక్స్ వస్తాయండి. పీకాక్లో కింగ్ పీకాక్ అని వైట్ పీకాక్ని పెట్టామండి. ఆ వైట్ పీకాక్ జంప్ చేస్తున్నాడు అంటే దానికి తెలిసిపోతుంది ఆడపామకి తన హస్బెండ్ నెమలి, తెల్ల నెమలి, అర్థం కాని వాళ్ళకి నెమలి, తెల్ల నెమలి చంపేసింది దీన్ని అని, అంటే తన భర్త చనిపోయాడు అన్న సంగతి తెలిసింది. చివరికి తెలుస్తుందండి లాస్ట్న. ఎప్పుడైతే తన భర్త అక్కడ పడుకున్నట్టు ఉంటుందండి, ముందు వెళ్ళి ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళిపోయి తనే వెళ్ళి ఇలా లాగేటప్పటికి చనిపోయేసిందని తెలిసిపోయింది. తెలిసిపోయేటప్పటికి ఫెరోషియస్నెస్ వచ్చేసి ఎవరు అన్నట్టు ఒక లుక్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. దెన్ ఆ పైన ఉన్న చెట్టు మీద ఉన్నటువంటి నెమలి ఒక్కసారిగా కిందకు దూకుతుందండి. నెమలికిను ఈ పాముకి రెండింటికి ఫైట్. అంటే ఇక చూడండి అసలు ఆ ఫైట్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూస్తే తప్ప నేను చెప్పలేను. చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. చివరికి ఆ పాము నెమలిని చంపేసి తను హస్బెండ్ ఒంటి మీద పడి కొట్టుకొని తను కూడా చనిపోతుంది, ప్రాణాలు వదులుతుందండి. దాంతో ఫినిష్ అవుతుందండి.
జయప్రద పడ్డ కష్టం ఇంత అంతా అని నేను చెప్పలేనండి. ఏది ఏమైనా జయప్రదను అలా గాయాల పాలు చేయడం మాత్రం బాగాలేదు గురుగారు, పాపం. బట్ నాకు జయప్రదకి ఈ పాట కోసమే సితార అవార్డు వచ్చిందండి. పాడుతా తీయగా చల్లగా